హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా జీడిపి ప్రకారం వరల్డ్లోనే 5th లార్జెస్ట్ ఎకనామీ ఉన్న కంట్రీ. ఇంకా పీపీపీ ప్రకారం వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ ఎకనామీ ఉన్న కంట్రీ. అయితే మన ఇండియాలో జీడిపి ప్రకారం ఇండియన్ సిటీస్ రిచ్లో ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో జీడిపిని బేస్ చేసుకొని మన ఇండియాలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ సిటీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10 విశాఖపట్నం. కోస్టల్ సిటీ అవ్వడం ద్వారా విశాఖపట్నం టూరిస్ట్ హబ్ అయ్యింది. విశాఖపట్నం మెడికేషన్, ప్రోగ్రామింగ్ ఇంకా పారామెక్యూటికల్ ఇండస్ట్రీకి ప్రసిద్ధి. విశాఖపట్నం జీడిపి $34.5 బిలియన్ ఉంది. ఇది ఇండియాలోని 10th రిచెస్ట్ సిటీని చేస్తుంది. విశాఖపట్నంలో రిషికొండ బీచ్, సబ్మెరీన్ మ్యూజియం, కైలాసగిరి బొరా కేవ్స్, అరకు వ్యాలీ లాంటి పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. నెంబర్ 9 సూరత్. డైమండ్ ఫ్లోరిషింగ్ ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ద్వారా సూరత్ $59.8 బిలియన్ తో ఇండియాలోనే 9th రిచెస్ట్ సిటీ అయ్యింది. సూరత్ మన ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీస్లో ఒకటి. ఇంకా బెస్ట్ డెవలపింగ్ అర్బన్ కమ్యూనిటీ కూడా. సూరత్ మున్సిపల్ అక్వేరియం, సైన్స్ సెంటర్, సర్దార్ పటేల్ మ్యూజియం, డోమాస్ బీచ్ లాంటి పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ సూరత్లో ఉన్నాయి. నెంబర్ 8 అహ్మదాబాద్. మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ అయిన అహ్మదాబాద్ $68 బిలియన్ తో ఇండియాలోని 8th రిచెస్ట్ సిటీగా ఉంది. అహ్మదాబాద్ మన ఇండియాలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో ఒకటి. ఇంకా నివసించడానికి ఉన్న బెస్ట్ సిటీస్లో కూడా ఒకటి. కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్టైల్స్, అడలా స్టెఫెల్, కనకేరియా లేక్, సబర్మతి ఆశ్రమం లాంటి పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అహ్మదాబాద్లో ఉన్నాయి. నెంబర్ 7 పూణే. $69 బిలియన్ తో పూణే 7th పొజిషన్లో ఉంది. పూణే ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చాలా ఫేమస్. పూణేని ది ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. ఈ సిటీ వరల్డ్లో ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. సింహాఘాట్, శనివార్వాడ, ఆగాఖాన్ ప్యాలెస్, దగదుషేత్ హల్వాయి గణపతి టెంపుల్ లాంటి పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ పూణేలో ఉన్నాయి. నెంబర్ 6 హైదరాబాద్. సిటీ ఆఫ్ పెరల్స్ అయిన హైదరాబాద్ హిస్టరీ, ఫుడ్, మల్టీలింగ్యువల్ కల్చర్స్కి ప్రసిద్ధి. హైదరాబాద్ $75.2 బిలియన్ తో ఉంది. 2011 రిజల్ట్స్ ప్రకారం హైదరాబాద్ 5th పొజిషన్లో ఉంది. కానీ 2021 రిజల్ట్స్ ప్రకారం హైదరాబాద్ తన 5th పొజిషన్ని లూజ్ అయ్యి 6th పొజిషన్కి వచ్చింది. హైదరాబాద్లో చార్మినార్, చౌమహల్ ప్యాలెస్, రామోజీ ఫిల్మ్ సిటీ, గోల్కొండ ఫోర్ట్ లాంటి పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. నెంబర్ 5 చెన్నై. ఇండియా ఐటీ సెక్టర్కి మేజర్ కంట్రిబ్యూటర్ అయిన చెన్నై $78.6 బిలియన్ తో ఉంది. 2011లో చెన్నై 6th పొజిషన్లో ఉంది. కానీ 2021లో దాన్ని ఇంప్రూవ్ చేసుకొని 5th పొజిషన్ని గ్రాప్ చేసింది. ఈ సిటీ కొలోనియల్ ఎరాలో మద్రాస్ ప్రెసిడెన్సీ సిగ్నిఫికెంట్గా ఉంది. మెరీనా బీచ్, ఐగ్నర్ అన్నా, జూలాజికల్ పార్క్, కపిలేశ్వర్ టెంపుల్, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, పులికాట్ లేక్ లాంటి పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ చెన్నైలో ఉన్నాయి. నెంబర్ 4 బెంగళూరు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయిన బెంగళూరు ఈ లిస్ట్లో 4th పొజిషన్లో ఉంది. దగ్గర 8 ఇండియన్ బిలియన్స్ కూడా బెంగళూరులో ఉన్నారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాంటి మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ బెంగళూరులో ఉన్నాయి. టోటల్ $110 బిలియన్ జీడిపి కలిగి ఉంది. లాల్బాగ్, భన్నెర్ఘట్ట నేషనల్ పార్క్, టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, వండర్లా లాంటి పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ బెంగళూరులో ఉన్నాయి. నెంబర్ 3 కోల్కత్తా. బ్రిటిష్ ఇండియాకి క్యాపిటల్ అయిన కోల్కత్తా పెద్ద కార్పొరేషన్స్ లాంటి ఐటీసీ లిమిటెడ్, బ్రిటానియా, కోల్ ఇండియా వంటి మేజర్ హోమ్ కోల్కత్తాలో ఉన్నాయి. ఈ సిటీలో 83% పాపులేషన్ టెరిటరీ సెక్టార్లో పనిచేస్తారు. $150.1 బిలియన్ జీడిపితో కోల్కత్తా 3rd పొజిషన్లో ఉంది. మార్బుల్ ప్యాలెస్, విక్టోరియా మెమోరియల్, సుందర్బన్స్, హౌరా బ్రిడ్జ్, బిర్లా మందిర్, ఫోర్ట్ విలియం అండ్ కాలిఘట్ కాళీ టెంపుల్ లాంటి పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కోల్కత్తాలో ఉన్నాయి. నెంబర్ 2 ఢిల్లీ. ఇండియా యొక్క క్యాపిటల్ అయిన ఢిల్లీ $293.6 బిలియన్ తో 2nd పొజిషన్లో ఉంది. ఢిల్లీ ఒక పొలిటికల్ సెంటర్ కావడంతో పొలిటికల్ లీడర్స్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఎమినెంట్ మినిస్టర్స్ లాంటి వాళ్ళ ఇల్లు ఢిల్లీలో ఉంది. జామా మసీద్, ఇండియా గేట్,
वेस्ट ऑफ वंडर, कुतुब मीनार, अग्रसेन की बावली, पुराना किला, రాష్ట్రపతి భవన్, రెడ్ ఫోర్ట్, ఇస్కియాన్ టెంపుల్, అక్షర్ధామ్ టెంపుల్, పార్లమెంట్ హౌస్ లాంటి ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఢిల్లీలో ఉన్నాయి. నెంబర్ 1 ముంబై. ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబై $310 బిలియన్ తో ఇండియాలోని వెల్తియెస్ట్ సిటీ అయ్యింది. టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా గ్రూప్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి మేజర్ ఇండియన్ కంపెనీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉన్నాయి. విజువల్ వరల్డ్, గేట్వే ఆఫ్ ఇండియా, సిద్ధి వినాయక టెంపుల్, ఎలిఫెంట్ కేవ్స్, రెడ్ కార్పెట్ వ్యాక్స్ మ్యూజియం లాంటి పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ముంబైలో ఉన్నాయి. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.